భగవద్గీత అధ్యయన మండలి ప్రారంభోత్సవం. తేదీ డిసెంబర్ 1, 1995 శుక్రవారం. భగవద్గీత అధ్యయన మండలిలో యోగా పాటించబడు పతంజలి గది. పచ్చని వాతావరణంతో నిర్మించబడిన భగవద్గీత అధ్యయన మండలి. పచ్చని చెట్లు, శ్రేయస్కరమైన మరియు మధురమైన వాతావరణంతో కూడుకునేబడి చెట్లను నిర్మించబడినవి. నిర్మలమైన చోటుగా మంచిర్యాలలో మిగిలిన నిర్మలమైన చోటు అంటే భగవద్గీత అధ్యయన మండలి. ఇక్కడ అద్భుతంగా యోగా బోధించబడును మరియు గీత ఉపదేశాలు చేయబడును. జీవితానికి ఉపయోగపడే చాలా విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ గురువు గారు ప్రస్తుతం మనతో గుర్రం కృష్ణారెడ్డి గారు మనకు యోగా బోధిస్తున్నారు. దీనికి ముఖ్య కార్యకర్తగా అతనే వహిస్తున్నారు. కార్యకర్త అతనే. అతని బోధనతో చాలా అద్భుతంగా భగవద్గీత అధ్యయన మండలి నడవటం సాగుతుంది. ఇంతటితో సెలవు.